నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మనతో పాటు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే భూపాల్ రెడ్డి గారు. నమస్తే నమస్తే అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు, నల్లగొండ ప్రాంత అభివృద్ధే నా ఆరాటం అన్నారు. ఎందుకన్నా ఆరాటం? ఏంది ఆరాటం? మీ సొంత నల్లగొండ ప్రజలే మిమ్మల్ని ఓడించారు కదా, ఎందుకు ఇంకా ఆరాటం? ఆరాటము ఇంకొకటి కాదు, నల్లగొండ పైన ప్రేమ. నల్లగొండ ప్రజలు నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నన్ను గెలుపులకు తీసుకొచ్చిండు. కన్ఫ్యూజన్లో నేను ఆ రోజు 15 రౌండ్లు లీడ్ వచ్చి లాస్ట్లో 3 రౌండ్లలో 20,000 ఓట్లు ఖరాబ్ అయిన తర్వాత ఓడిపోయినటువంటి వ్యక్తిని. అంటే నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు ఎమ్మెల్యేగా 52,000 ఓట్లు వేసిండ్రు. తర్వాత నా ఆటో అనుకొని 20,000 ఓట్లు వేసిండ్రు. 72,000 ఓట్లు వేసినటువంటి నల్గొండ ప్రజలకు ఎప్పటికీ నేను పాదాభివందనం చేస్తున్నా. మరి వారికి ఎప్పటికీ రుణపడి ఉన్నా. నా మనసు నిండా ప్రతి క్షణం ప్రతి ఆలోచన నల్గొండ అభివృద్ధి కోసమే నా ఆరాటం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అభిమానాన్ని చూరగొనడం అనేది మామూలు విషయం కాదు. ఒక మధ్యతరగతి కుటుంబమైనటువంటి మేము మమ్మల్ని అభిమానించి 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి 1000 కోట్లలో ఉండి దౌర్జన్యము గుండాయిజము అన్నీ ఉండినా అలాంటి వ్యక్తి పైన నాకు ఓటేసి గెలిపించినటువంటి మరి ప్రజల కోసం ఎప్పుడూ నేను రుణపడే ఉన్నా. అంత ధైర్యం ఎట్లొచ్చిందనా? 20 ఏళ్ళ నుంచి ఒక మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కూడా స్వతంత్రంగా పోటీ చేయాలన్నటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు ఇష్టం. ఎందుకంటే నల్గొండ ఎన్నోసార్లు నేను నల్గొండకు పోయినప్పుడు అభివృద్ధి లేదు, ఏమున్నా ఆయన షో, ఆయన ఆరాటము ఎలా తీసుకునే పరిస్థితులు అవపడ్డాయి. కానీ నల్గొండకు కూడా ఏనాడు కూడా 20 ఏళ్ళుగా మంత్రి పదవిలో ఉన్నాడు. ముఖ్యమంత్రికి దగ్గర అన్నారు, ముఖ్యమంత్రి చెవులలో ముచ్చట్లు చెప్పిండు. తర్వాత మెడికల్ కాలేజ్ తెస్తా అన్నాడు, తర్వాత బత్తాయి మార్కెట్ తెస్తా అన్నాడు, తర్వాత ఎన్నో రకాలుగా మాటలు చెప్పిండు కానీ చేతలు చేయలే. అలాంటి వ్యక్తి మీద నేను ఖచ్చితంగా గెలవాలనే కసితోటే నేను ఆ నల్గొండకు రావడం జరిగింది. మరి ఆ నల్గొండకు వచ్చినప్పుడు నా మనసులో ఒక ఆలోచనతో నల్గొండని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తిని. మరి ఆ సంకల్పం నుంచి పుట్టిందే వెంకటరెడ్డి మీద గెలవాలి, నేను గెలవాలి, నల్గొండను గెలిపియాలి. నా కోటేసిన ప్రజలు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి, వాళ్ళు ఆరాటపడుతున్నటువంటి వాళ్ళు ఆలోచనకు అనుగుణంగా నల్గొండని రూపురేఖలు మార్చాలనుకొని మరి ఆ ప్రయత్నం చేసిన. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన. మరి అది కొద్దిగా మిస్ అయినా 2018లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజలు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత మా దురదృష్టము 2 ఏళ్ళ కరోనా వచ్చింది, 1 ఇయర్ ఎలక్షన్స్, 3 ఏళ్ళు పోయినా 2 ఏళ్ళు మిగిలి ఉండే. ఆ 2 ఏళ్లలో కేసీఆర్ గారు మరి ఏ విధంగా సహకరించిండో ఇలా నల్గొండ ప్రజలు ఎవరిని అడిగినా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు నల్గొండ అభివృద్ధి ఏ విధంగా అయిందంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారి ఆలోచన నుంచి ఆ నల్గొండ అభివృద్ధి కోసము మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని 20 ఏళ్ళుగా ఏ విధంగా మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పిండో, మరి మెడికల్ కాలేజ్ అన్నాడో, ఐటీ హబ్ అన్నాడో, లేదా బత్తాయి మార్కెట్ అన్నాడో, తర్వాత నల్గొండ అభివృద్ధి అన్నాడో, అవన్నీ కూడా ఆయన చేయలేని పనులన్నీ కూడా నేను చేసిన. అంటే ఆయన మంత్రిగా చేయలేనివన్నీ కూడా నేను ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి పెట్టిన. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల్లో నల్లగొండ అనేది అభివృద్ధి చెందలేదు అంటున్నారా మీరు? 100% జరగలేదు, చేయలేదు, జరగలేదు, 100% జరగలేదు. మెడికల్ కాలేజ్ తెస్తాడు, తెచ్చిండా? అది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గుంతగల్ల జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో నల్గొండకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించినాం. దాన్ని మళ్ళీ పూర్తి చేసినాం. పూర్తి చేస్తే మేము చేసిన దాని మీద వచ్చి శిలాపలకం పెట్టుకొని షోపుటప్ చేసినటువంటి వ్యక్తులు. మరి అదేవిధంగా ఐటీ శాఖ మినిస్టర్ ఉండి నేను ఐటీ హబ్బు చేస్తా, నల్గొండని ఇది చేస్తా, అది చేస్తా అంటే మరి నువ్వు చేయలేంది, నువ్వు వదిలేసింది, నువ్వు చేయలేని పని నేను మరి కేటీఆర్ గారు
మరి ఐటీ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రుల్ని మరి సహకారంతో ఒక్క మాట అడిగి వెంటనే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని ఆయన వెంటనే నల్గొండ తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి మరి ప్రారంభం కూడా ఆయన చేతుల మీదనే చేసినటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర ఐటీ హబ్ అంటే దగ్గర దగ్గర 3600 మంది 3 షిప్లలో పనిచేసే అంత గొప్ప ఐటీ హబ్ను నిర్మాణం చేసినాం. అరే నువ్వు మంత్రిగా ఉండి ఐటీ హబ్ మంత్రిగా ఉండి కూడా, ఐటీ శాఖ మినిస్టర్గా ఉండి కూడా నువ్వు చేయలేని పని నేను ఒక ఎమ్మెల్యేగా చేసి పెట్టి ఆ యొక్క ఐటీ హబ్ పూర్తి చేస్తే ఇవాళ దాన్ని 15 నెలల నుంచి దాన్ని వాడుకునే స్థితిలో లేరు. ఇవాళ మూత పెట్టినటువంటి పరిస్థితి. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కానీ, అటు ఐటీ హబ్ కానీ, అటు బతాయి మార్కెట్ కానీ, మరి అదేవిధంగా నల్గొండ ఎన్జీ కాలేజీ, మరి ఆ ఎన్జీ కాలేజీలో ఎంతోమంది మరి అది ఒక పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ఒక దేవాలయం. అది అందులో దగ్గర దగ్గర 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు అలా చదువుకుంటున్నారు. వారికి మరి అది ఎప్పుడో 1956లో నిర్మాణమైనటువంటి ఎన్జీ కాలేజు మరి ఇప్పటికి 5,000, 6,000 మంది చదువుతున్నటువంటి మరి పేదవారికి అదొక దేవాలయాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఒక్క మాట కేసీఆర్ గారిని అడిగిన, అన్న అది మనం చేయాలి, అది తెలంగాణలో ఒక గొప్ప మరి డిగ్రీ కాలేజు, దాన్ని పూర్తి చేయాలంటే వెంటనే 36 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం డిస్మెంటల్ చేసి కొత్త నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చి దాన్ని మరి ప్రారంభం మరి శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేసినాం. అందులో దగ్గర దగ్గర 50% కంప్లీట్ చేసినాం. ఇప్పుడు జరగాల్సిన 50% 15 నెలల నుంచి నత్తనడకగా నడుస్తుంది, నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి నుంచి ఇలా పుష్కలంగా తాగడానికి ప్రతి డైలీ 24 గంటలు నీళ్ళు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చినాం. శానిటేషను, పార్కులు, మరి అదేవిధంగా రోడ్ల వెడల్పు, మరి అన్నీ కూడా చేసి ఇలా నల్గొండని మనసులో ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా తయారు చేసినాం. ఇలా జంక్షన్లు, మరుగుడ జంక్షన్ కానీ, ఎన్జీ కాలేజ్ జంక్షన్ కానీ, క్లాక్ టవర్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇలా నల్గొండ ప్రజలు సంతోషపడే విధంగా నల్గొండను అభివృద్ధి చేసినాం. మరి చేయలే. నేను ఒక ఎమ్మెల్యేగా 1350 నుంచి 1500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నిధులు తెచ్చి పనులు ప్రారంభం చేస్తే ఇవాళ నువ్వు మళ్ళా మరి మోసపు మాటలతో, అబద్ధపు హామీలతో ఇవాళ అధికారంలోకి వచ్చిన మీరు ఈ 15 నెలల నుంచి నల్గొండలో నేను శాంక్షన్లు తెచ్చి జీవోలు తెచ్చినవి క్యాన్సిల్ చేసుకొని సీసీ రోడ్లను ఇంకోటానో నేను తెచ్చిన పనులకు కొబ్బరికాయలు కొట్టుకుంటా, నేను కంప్లీట్ చేసిన పనులకు మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటా, పోజులు ఇచ్చుకుంటా, ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. కానీ నేను మీ ద్వారా విజయ్ గారు తొలి వెలుగు ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 1300 నుంచి 1500 కోట్ల రూపాయలు నల్గొండకు తెచ్చిన. అందులో ఐటీ హబ్ అవ్వబడుతుంది, మెడికల్ కాలేజ్ అవ్వబడుతుంది, బతాయి మార్కెట్ కంప్లీట్ చేసుకున్నాం, రోడ్లన్నీ విస్తరణ చేసుకున్నాం, తర్వాత ఎన్జీ కాలేజు, తర్వాత అన్ని నల్గొండలో దగ్గర దగ్గర పార్కులు అన్నీ ఎవ్రీథింగ్, శానిటేషన్ అన్నీ కూడా మున్సిపాలిటీకి దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం మరి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా బండ్లతో సహా, ట్రాక్టర్తో సహా, ఆటోతో సహా, తర్వాత లాడర్తో సహా, జేసీబీతో సహా ప్రతిదీ మరి ప్రొవైడ్ చేసినాం. మరి ఇక నువ్వు ఇప్పుడు మినిస్టర్గా ఉన్నావు, నేను అవసరమైతే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నావు కదా. ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతున్నా. ఉదయ సముద్రం ఏదైతే బాపనేల రిజర్వాయర్ ఉందో కమిషన్ల కోసం నువ్వు ఆ రోజు మరి దాన్ని శంకుస్థాపన చేస్తే కేసీఆర్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర 450 నుంచి 600 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసినాం. దాన్ని మొన్న ప్రారంభం చేసుకున్నావు, షోపుటప్ చేసుకొని కంప్లీట్ చేసి నేను ట్రయల్ రన్ చేసిన దాన్ని నువ్వే కంప్లీట్ చేసినట్టు నువ్వు షోపుటప్ ఇచ్చుకున్నావు, పోజులు ఇచ్చినావు. నేను ఒకటి అడుగుతున్నా, ఆ బాపనేల ఆ రిజర్వాయర్కు మరి కాలువలు తవ్వాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని మరి ఇంకా నీళ్ళు రావాలంటే దానికి ఇంకొక 500 నుంచి 1000 కోట్ల రూపాయలు కావాలి. దానికి శాంక్షన్ ఇప్పియండి. ఇదే రేవంత్ రెడ్డి గారితో అనౌన్స్ చేపియండి, నీకు దమ్ముంటే చేపియండి. దానికన్నా ముఖ్యంగా ఆ బాపనేల రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే
పానగల్ రిజర్వాయర్కు ఏదైతే ఉందో పుట్టంగండి నుంచి నల్గొండ వరకు 92 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని ఆ కాలువను వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర 4000 క్యూసెక్ల నీళ్ళు వస్తా చేస్తేనే ఈ బాపనెల్లిలో రిజర్వాయర్కు నీళ్ళు వస్తాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తుంది. మరి అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే ఆల్రెడీ చెరువులు కానీ తర్వాత పానగల్ రిజర్వాయర్ కానీ అన్నీ కూడా D40 కానీ D39 కానీ D37 కానీ D25 కానీ ఇవన్నీ కూడా చెర్లు నింపాలి. ఇవన్నీ కూడా కావాలంటే ఆ యొక్క ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి కాలువ పుట్టంగండి నుంచి నల్గొండ వరకు 92 కిలోమీటర్ల లైనింగు అదేవిధంగా కాలువ వెడల్పు చేయాలంటే 1500 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని శాంక్షన్ చేపి నువ్వు అనౌన్స్ చేపి ఆ పని చేయి. అటు మెడికల్ కాలేజ్ కానీ అటు మెడికల్ కాలేజ్ కూడా ఆల్రెడీ మేము చేసిన దాని మీద వచ్చి నువ్వు ప్రారంభం చేసుకున్నావు, సంతోషం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గర నల్గొండకు శాంక్షన్ అయ్యి నడుస్తున్నది. 5వ సంవత్సరం అయిపోయి 6వ సంవత్సరం 6వ బ్యాచ్ వచ్చింది. 1000 మంది డాక్టర్లు, పీజీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మెడికల్ మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరు ఒక 500 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం శాంక్షన్ చెప్పి రేవంత్ రెడ్డి గారి దగ్గర మెడికల్ కాలేజ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్కు నల్గొండ హాస్పిటల్కు ఒక 500 కోట్ల రూపాయలు, ఉదయ సముద్రం బాపనేలాంలకు ఒక 500 కోట్ల రూపాయలు, తర్వాత ఎస్ఎల్బిసి పుట్టంగండి నుంచి 92 కిలోమీటర్లకు 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అదేవిధంగా నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం ఒక 1500 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి అప్పుడు మాట్లాడు. నువ్వు పొద్దునట్టు లేవగానే 6 గంటలకే తాగి ఎవరిని పడతా అని నోటుకొచ్చినట్టు మాట్లాడు కాదు. నువ్వేం చేసినావు, నేనేం చేసినావు, నువ్వు 25 సంవత్సరాలు నువ్వేం చేసినావు, నేను 2 సంవత్సరాలు ఏం చేసినావు, లెక్కలతో సహా ప్రూఫ్తో సహా పనుల కాడికే పోదాం, అక్కడికే పోదాం. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి గెలిపియండి, ఒక్కసారి ఆశీర్వదించండి, ఒక్కసారి దీవించండి అంటే దీవించిన ప్రజల కోసం 365 రోజులు అక్కడే ఉండి ఎవరి కష్ట సుఖాల్లో బాధల్లో పంచుకొని వాళ్ళకి అందుబాటులో ఉండి పనులు కంప్లీట్ చేసిన నువ్వు ఉరికితే దొరికేది లేదు, దొరికితే ఉరికేది లేదు. వస్తే ఆకాశంలో వస్తున్నావు, ఆకాశంలో పోతున్నావు. ఎవరన్నా రోడ్డు మీద దొరికితే ఆల్రెడీ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎప్పుడు ఫుల్ పవర్లు ఉంటున్నావు. ఎవరు నీకు చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా, నీ సవాల్ ఇస్తున్నా మీ తొలి వెలుగు ద్వారా. నల్గొండకి ఏం చేసినా మన ఇద్దరమే కూర్చుందాం, ఎవరు అవసరం లేదు. ఏమనంటే అవమానం మాటలు, గాయంతో నేనేంది అనే అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడే తప్పితే ఇంకొకటి లేదు. లేకపోతే నీ అంచర్లతోటి నాలుకలు గోపిస్తా, ఇంటికి వచ్చి తరిమి కొడతా, ఇట్లాంటి భయభ్రాంతులు చేసే మాటలు మాట్లాడించేదే తప్పితే నల్గొండ అభివృద్ధి కోసం కానీ నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ కోమటిరెడ్డి కానీ ఏమి చేయరు అనేది మీ తొలి వెలుగు ద్వారా నేను ప్రజలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. బంగారంలాగా 365 రోజులు ఇక్కడే ఉండి మాకు అనుక్షణం అనునిమిషం ప్రతి నిమిషం ప్రతి క్షణం మా కోసం పనిచేసే భూపాలరెడ్డిని మేము వదులుకొని కేసీఆర్ గారు ప్రతి నిమిషం మా కోసం ఆలోచన చేసే కేసీఆర్ గారి నాయకత్వం ఓడగొట్టుకొని వీళ్ళు పొద్దున్నేస్తే దావతులు తాగి తందనాలు ఆడేవాళ్ళని మరి గెలిపించుకున్నామని నల్గొండ ప్రజలు బాధపడతా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.